జనరల్ గా నువ్వు జెండరా? జనరల్ గా జెండర్ ఫీమేల్ అండి, ఎవరు డౌట్ పడద్దు. ఓకే చెప్పండి. అంటే అలా కూడా అడుగుతారా? అంటే మీరు జెండర్ 2 సార్లు అంటే జనరల్ గా ఇంటర్వ్యూ కదా, అన్ని అడుగుతున్నారు ఏమోనని. ఓకే జనరల్ గా అడుగుతూ అంటే నీకు వచ్చిన కామెంట్స్ కానీ అంటే నువ్వు చేసే ఇంటర్వ్యూస్ కానీ ఇన్స్టాలో పోస్టులు కానీ ఎలాంటివి వస్తుంటాయి? ఎలాంటివి వస్తాయంటే అందరికి వచ్చేవి నాకు వస్తాయి. అందరు వేరు, నువ్వు వేరు కదా. ఇప్పుడు సమంతకు వచ్చిన కమెంట్లు నాకు వస్తాయండి. అందుకే అందరికి ఎలా వస్తాయి? అందరికి సేమే అంటున్నావు, సేమ్ రావు కదా. అంటే కొంతమంది నీ కామెడీ బాగుంటుంది, టైమింగ్ బాగుంటుంది, అది అని అంటారు. మంచిగా ఎంటర్టైన్ చేస్తావు అంటారు. ఓకే ఒకసారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అమ్మ నాన్న ఒక తెలుగు అమ్మాయి, తమిళ అమ్మాయి అన్నట్టు. మమ్మీ డాడీ నేను మా చెల్లి, ఇద్దరం అమ్మాయిలమే. డాడీ 2019లో చనిపోయారు, అంటే కరోనా కన్నా ముందే. మమ్మీ స్కూల్ టీచర్, చిన్నప్పటి నుంచి మమ్మీయే చదివించారు. ఇంకా చెల్లి ఇప్పుడు డాక్టర్ చదువుతుంది, నేను ఇట్లా యూట్యూబ్. డాక్టర్ చదువుతుంది చెల్లి? ఓకే. అంటే నాన్న కరోనా బ్యాక్ అంటే నాన్న ఏ రీజన్తో? అంటే మా చిన్నప్పటి నుంచి పెరాలసిస్ ఉంది మా డాడీకి. నేను పుట్టిన ఒక 2 years తర్వాత వచ్చింది అనుకుంటా. సో అప్పటి నుంచి మా మమ్మీ మమ్మల్ని పెంచుకుని చూసుకొని, తన ఇంట్లోనే ఉండేవాళ్ళు, మమ్మీ చూసుకునేది మొత్తం. ఓకే డాడీతో మూమెంట్స్ ఏమైనా ఉండేనా? అంటే చిన్నప్పుడు అంత తెలీదు, ఎఫెక్షన్ వీళ్ళతో ఉండాలి వాళ్ళతో ఉండాలి, రావడం తినడం స్కూల్కి వెళ్ళిపోవడం మళ్ళీ రావడం అంతే. కొంచెం ఏజ్ వచ్చాక ఇంకా ఆయన అప్పటికే చనిపోవడం వల్ల ఇంకా 9th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు. నువ్వు 9th క్లాస్లో ఉండే అంటే కరోనా కన్నా ముందు? ఇప్పుడు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా నిజంగా నాకు ఫాదర్ ఉంటే? ఇప్పుడు నేను టీవీ ఛానల్లో వస్తున్నాను, చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాడు కదా, డాడీయే కదా చెప్పుకునేది. సో అనిపిస్తుంది కానీ ఇంకా మేము ఎవ్వరు అనుకోలేదు అట్లా జరిగిద్దని. ఆయన ఎన్ని రోజులు పెరాలసిస్తో ఉంటారు, ఇంకొక 10-20 years అనుకున్నాం కానీ సడన్గా ఇట్లా చనిపోతారు అనుకోలేదు. ఇప్పుడు మమ్మీ ఒక్కతే మిమ్మల్ని అంటే తన వర్క్ చేసి మిమ్మల్ని పెంచడం అనేది చాలా కష్టంగా, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు? చిన్నప్పటి నుంచి మాకు చుట్టాలు వీళ్ళెవరేం తెలీదు పెద్దగా. మమ్మీ డాడీ సందులో వాళ్ళతో మాట్లాడడం ఆడుకోవడం అంతే. అంత ఎఫెక్షన్ అండ్ బయటకు వెళ్ళడం ఫ్యామిలీతో కలిసి తిరగడం అవేం లేవు. ఏదో స్కూల్కి వెళ్ళాము వచ్చాము ఇంట్లో ఉన్నాం. మా మమ్మీకి కూడా ఎంతసేపు వర్కే, ముగ్గురిని చూసుకోవాలి మా మమ్మీని. సో ఇంకా అట్లా ఇప్పుడు అనిపిస్తుంది, చాలామంది పేరెంట్స్తో బయటికి వెళ్ళి తిరుగుతూ ఉంటారు కదా, అబ్బా ఉండుంటే బాగుండేది, మేము కూడా వెళ్ళేవాళ్ళం. ఓకే అంటే ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలే కాబట్టి కొన్ని మాటలు కొన్ని నిందలు కూడా పడాల్సి ఉంటుంది. మీ లైఫ్లో మీరు ఏమైనా ఫేస్ చేస్తారా అలాంటివి? అంటే మా డాడీ చనిపోయిన నెక్స్ట్ డేనే మాతో ఎవ్వరు లేరు, అందరు వెళ్ళిపోయారు. మేము ముగ్గురు అప్పటికి మేము ఇద్దరం చిన్నపిల్లలు, మేము మమ్మీ ఒక్కతే, అసలు తోడుకు కూడా ఎవరు లేరు మాతో పాటు, అందరు వెళ్ళిపోయారు. అప్పుడు ఒక 2-3 days బాగా ఏడ్చాము. అంటే అసలు ఏంటి, ఏ సపోర్ట్ లేదు, తోడు కూడా ఎవరు ఉండట్లేదని అప్పుడు అనిపించేది. ఇంకా అందుకే మేము సందులో ఎవరైనా అబ్బాయిలతో కూడా మేము మాట్లాడడం, ఎవరైనా స్కూల్ ఫ్రెండ్స్ని కూడా ఇంటికి తాడం, అబ్బాయిల్ని అట్లా చెయ్యం. ఎందుకంటే రేపు ఏదైనా అయితే మా మమ్మీని అంటారు అందరూ, చూడు వాళ్ళ పిల్ల అని. ఇప్పటికే చాలామంది మా మమ్మీని అంటున్నారు, ఎందుకు చదివించకుండా పెద్ద అమ్మాయిని అట్లా పంపించారు అది ఇది అని. కానీ తన ఇష్టం అది, నేనే తన ఇష్టాన్ని వద్దనని పంపించింది.